నెంబర్ ఆఫ్ డివోర్సెస్ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు ఎంత ఫాస్ట్‌గా అవుతున్నాయి, డివోర్సులు కూడా అంతే ఫాస్ట్‌గా అవుతున్నాయి. మెయిన్ రీజన్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్. ఇట్ కుడ్ బి ఎ మదర్, ఇట్ కుడ్ బి ఎ సిస్టర్ ఇన్ లా, ఇట్ కుడ్ బి అనదర్ గర్ల్ ఫ్రెండ్. సో ఏంటి థర్డ్ పర్సన్ రోల్ ఎలా ఉంది అసలు? అమ్మాయి తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది కదా. మొన్న గరికపాటి నరసింహరావు గారు ఏకి పడేస్తున్నారు. మనం మమకారం అని చెబుతున్న మాటకి మూలం అహంకారం. తల్లి అబ్బాయికి ఏం చెప్పాలా, ఎలా ఉండాలి, బయటకి తీసుకెళ్ళి తనకి ఎమోషనల్ నీడ్స్కి నువ్వు సాటిస్ఫై చెయ్యి. ఇలాంటి భర్త, ఇలాంటి అత్తమామ దొరకడం అంటే అదృష్టంరా అని చెప్పగలిగే తల్లి ఉంటే ఆ కుటుంబాల్లో గొడవలు అవుతాయా? హలో ఎవ్రీవన్. సో ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే డివోర్స్ కేసులు కావచ్చు, పెళ్లి గురించి కావచ్చు, సిచ్యుయేషన్షిప్స్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ బోల్డ్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. సో నిజంగానే ఎవరైనా ఒక మాట చెప్తే చాలామంది ఇన్స్పైరింగ్గాను మోటివేటింగ్గా తీసుకొని వాటిని ఫాలో అవుతున్నారు. అలా రిలేషన్షిప్స్ గురించి, రిలేషన్షిప్ స్టేటస్ గురించి, ఆ బంధాలు బాంధవ్యాల గురించి ఇలా ఉంటే బెటర్ అని చెప్తూ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తున్న లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ డివోర్సెస్ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు ఎంత ఫాస్ట్‌గా అవుతున్నాయి, డివోర్సులు కూడా అంతే ఫాస్ట్‌గా అవుతున్నాయి. మెయిన్ రీజన్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్. ఇట్ కుడ్ బి ఎ మదర్, ఇట్ కుడ్ బి ఎ సిస్టర్ ఇన్ లా, ఇట్ కుడ్ బి అనదర్ గర్ల్ ఫ్రెండ్. సో ఏంటి థర్డ్ పర్సన్ రోల్ ఎలా ఉంది అసలు? ఎవరిస్తున్నారు? ఇవ్వడం కరెక్టా? ఇవ్వడం కరెక్టా అనేది మనకి చెప్పడానికి ఇంకా కరెక్టా అనేది అసలు ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్. ఒక ఇద్దరు పెళ్లి చేసుకునే అప్పుడు ద కైండ్ ఆఫ్ ఇదివరకు అంటే ఎవరో వాళ్ళో వీళ్ళో తీసుకొచ్చి పెళ్లి చేశారు, చేసుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఇన్ఫ్యాక్ట్ మా అప్పుడు కూడా మోస్ట్లీ లైక్ కొంచెం చూసి కొంచెం ఒక 1-2 months మాట్లాడి అట్లానే పెళ్ళిళ్ళు అయినాయి. అలా పెళ్ళిళ్ళు అయిపోయి నువ్వు ఒక 15-20 years దాకా వచ్చినా కూడా ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో మేజర్గా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుందని మనం చాలా, ఎస్పెషల్లీ తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది అనేది మనం వింటున్నాము. అందరూ అమ్మాయి తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది కదా. మొన్న గరికపాటి నరసింహరావు గారు ఏకి పడేస్తున్నారు. సో నేనేమంటాను అంటే, ఇద్దరు వైపు మాట్లాడాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఎలా బ్యూటిఫుల్గా ఉండాలంటే, తల్లి అబ్బాయికి ఏం చెప్పాలా, ఎలా ఉండాలి, రే నీ వైఫ్ని బయటకి తీసుకెళ్ళు, తనకి ఎమోషనల్ నీడ్స్కి నువ్వు సాటిస్ఫై చెయ్యి. లేకపోతే ఒకసారి నువ్వు ఇంట్లో ఏమన్నా అవసరం ఉందా, ఆమె ఆఫీస్కి వాళ్ళు రేపు ఆల్మోస్ట్ అందరు వర్కింగ్ విమెన్ ఉన్నారు, ఎలా హెల్ప్ చెయ్యాలి, ఇలా నాకు మీ నాన్న ఇలా చేశాడు, ఒక నాన్న హెల్ప్ చేసి ఉంటే, లేదు నేను చాలా కష్టపడ్డాను, ఇంటికి వచ్చిన కోడలికి అలా చెయ్యకు. ఇలాంటి భర్త, ఇలాంటి అత్తమామ దొరకడం అంటే అదృష్టంరా అని చెప్పగలిగే తల్లి ఉంటే ఆ కుటుంబాల్లో గొడవలు అవుతాయా? కావు. ఎందుకంటే ఆటోమేటికల్గా ఒక క్రూయల్గా ఉన్న కోడలైనా సరే పాజిటివ్గా మారిపోతుంది. ఇటువైపు తీసుకుంటే ఈ తల్లి అనుకున్నా కూడా కూతురు 24 గంటలు ఫోన్ చేసి ఏం వండావు, ఏం చేసావు, మీ ఆయన అన్నాడు, నువ్వు చెప్పి చేతుల్లో ఉంటున్నాడా, మీ అత్తగారికి వింటున్నా, ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది తల్లి, ఎవరైతే తల్లి లేదు అమ్మాయి కూడా ఏమన్నా మా ఆయన ఇలా అన్నాడు, మా అత్త అలా అనింది, మా అత్తకి నేను ఎందుకు చేయాలి, ఆమె చేయమంటుందమ్మా అంటే అలా మాట్లాడొద్దు నాన్న, ఇలా చెయ్యాలి. ఎందుకు అనంటే కొన్ని రోజులు వాళ్ళు ఉంటారు, నీకు వీలైనంత చెప్పు, లేకపోతే మంచిగా బిహేవ్ చెయ్యి, మీ ఆయన కూడా కోపంగా ఉన్నాడు కాబట్టి ఇలా ఇమ్మీడియట్గా దాన్ని రూట్స్ నుంచి తీసేయాలి. అలా ఆలోచించొద్దు అనే ఒక వర్డ్ని కనుక నువ్వు ఎప్పుడైతే తీసేసావో వాళ్ళు సెకండ్ టైం రిపీట్ అవ్వదు. ద వే ద యాక్సెప్టెన్స్ లెవెల్ వెన్ హస్బెండ్ బిహేవ్స్ లైక్ దాట్ విల్ రెడ్యూస్. ఈ అమ్మాయి వైపు అయినా కూడా ఓకే, నేను ఊరికే పెళ్లి చేసుకొని పోయి సంపాదించుకొచ్చుకోవడమే కాదు, నా భార్యని ఇలా ఎమోషనల్ సపోర్ట్ కూడా చెయ్యాలి. మా అమ్మ చెప్పింది అంటే అమ్మ ఆది గురువు. దట్ రియలీ హిట్స్. జనరల్గా అమ్మ చెప్పింది అంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. నిన్న సంథింగ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ మా ఇంట్లో, ఏదో అంటే ఫాస్టింగ్ చేస్తూ ఉంటే శివాలయంకి వెళ్తాం అంటే నాన్ వెజ్ తినకుండా ఎగ్ తిని వెళ్ళొచ్చా అని అడుగుతుంది మా పాప. అంటే నేను ఏదో చెప్తే ఆలోచించి చెప్పండి అమ్మా, ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా ఏది చేసినా జనరల్గా అంటే నేను నా కూతురే కదా అని ఏమన్నా కొంచెం కన్సెషన్ ఇస్తానేమో అని జనరల్లీ నేను నా లైఫ్ టైం ఫాలో అవుతూ నా పిల్లలకు తరతరాలకు తీసుకెళ్తాను నేను. బికాజ్ దట్స్ హౌ పేరెంట్స్ చేసే వర్డ్స్ డీడ్స్ వాళ్ళకి ఫిక్స్ అవుతాయి.
బికాజ్ నేను నా పిల్లల యాక్ట్స్లో చూస్తున్నాను కదా, ద వే దే ఈట్, ద వే దే బిహేవ్, ద వే ద టాక్ అండ్ వంటలు, ఎవ్రీథింగ్ టూ మచ్ ఫాలో అవుతున్నారు. ఎందుకు అంటే మీరు చేశారు కదా. నేను క్లోజ్డ్ అబ్జర్వేషన్లో చెప్తున్నాను కాబట్టికే మీరు ఆ రకంగా తల్లి చెప్పాలి. కానీ ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలి అని అంటే, ఒకవేళ ఖచ్చితంగా బాగా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు చాలా అన్నప్పుడు మాత్రం దే నీడ్ టు ఇంటర్ఫియర్ అండ్ ఇమ్మీడియట్గా కూర్చొని మీరిద్దరు మాట్లాడుకోండి, సాల్వ్ చేసుకోండి. ఇట్ డజంట్ మీన్ లైక్ నువ్వు వెళ్ళి కూర్చొని నీ కూతురు కరెక్ట్ అని చెప్పడం కాదు. సిచ్యుయేషన్ని హోల్సమ్గా విని బ్యూటిఫుల్గా క్యూరేట్ చేసి దాని జడ్జిమెంట్ ఇవ్వటం కానీ, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే ఎక్కువ స్పేస్, ఎలా కూతుర్ని ఎలా ఉండాలి హస్బెండ్ తోటి, ఎంత ఎమోషనల్ అటాచ్ అవ్వాలి, ఎంత హస్బెండ్ పోయి వచ్చిన తర్వాత మీ హస్బెండ్ ఎలా బిహేవ్ చేసేవాడు, ఇలా ఉంటుంది, సో నువ్వు ఇలా బిహేవ్ చెయ్యి, ఈమె అలా చెప్పుకుంటూ పోతే గనక వీళ్ళకి ఒక క్లియర్ డైరెక్షన్. ఇప్పుడు మూవీస్లో డైరెక్టర్ ఎట్లా చెప్తాడు, ఇట్లా యాక్ట్ చేయి, ఇట్లా యాక్ట్ చేయి, ఇట్లా యాక్ట్ చేయి, ఇట్లా యాక్ట్ చేయి అని చెప్తే ఎంత బ్యూటిఫుల్ వస్తుంది మూవీ. సో వై డోంట్ యూ టెల్ గుడ్ థింగ్స్ నీ పిల్లలకి? అంతేగాని దరిద్రంగా పిల్లల జీవితంలో ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు మీ అత్త చెప్పినట్టు వినకు, ఆమెకి ఏంటి, ఆమెకు ఆ చీర కొనకు అంత పెద్దదా, అదేంటి మీ ఆయన తెమ్మంటే నువ్వు 2000 తీసుకుపో, లేకపోతే చీరలు పెట్టేటప్పుడు ఎందుకులే. వెన్ యూ లూజ్ టాక్ అబౌట్ దట్ ఫ్యామిలీ ఈజ్ యువర్ డాటర్ ఫ్యామిలీ. మేకింగ్ సెన్స్? అదే విధంగా ఈ అత్తగారు వాళ్ళు కూడా, నీ కోడలు ఒక ఫ్యామిలీని నువ్వు ఏదో పెద్ద లేకిగా ఇట్లా తీసేసినట్టు ఇట్లా మాట్లాడావనుకో, అదే ఫ్యామిలీ నీ కొడుకు అత్తగారి ఫ్యామిలీ. నీకు సోయి లేదా ఫస్ట్ పెళ్లి చేసేటప్పుడు? వై యు ఆర్ మ్యారీయింగ్ దట్ కైండ్? తెలియక చేశాను మేడం, ఇప్పుడు తెలిసింది. కడుపులో పెట్టుకో, తల్లివేగా నువ్వు కూడా. కడుపులో పెట్టుకో. నీ సంసారాన్ని నువ్వు రోడ్డు మీద వేసుకుంటే నువ్వే పిచ్చిమొహం అవుతావు, నువ్వే ఫూలిష్ అవుతావు, ప్రతి ఒక్కళ్ళకు ఒక పెద్ద మసాలా టాపిక్ అవుతావు. సో యూ షుడ్ నో, వన్స్ పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ 2 ఫ్యామిలీస్కి ముడిపడుతుంది, 2 మనుషులకే కాదు అనే సత్యం మాత్రం అక్షరాల సత్యం, నిజం. పాటిస్తేనే బ్యూటీ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇలా పాటిస్తే అసలు డివోర్స్లు అనేవి ఉండదు కదా. ఎందుకంటే ఈ అహం అనేది ఈ పేరెంట్స్లలో రావద్దు. ఎప్పుడైతే వస్తుందో ఈ గొడవలకి కోడి పందాలు ఉంటాయి చూడు, సూమో ఫైట్స్, నా కోడి పుంజు ఇట్లా ఎసిరితారు కొట్లాడుకుంటుంటే ఇట్లా చూసినట్టు ఉంటుంది. వాట్ ద హెల్? నీ పిల్లల జీవితాన్ని నువ్వు ఫైటింగ్ స్పిరిట్ లాగా ముందుకు వదలడం అని ఎంత అన్యాయం చెప్పండి. అదే ఈ కుటుంబం కూడా నాదే అనుకున్నప్పుడు చిన్న అవకతవకలైనా మన చెల్లి మన అన్న ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మిస్టేక్స్ అయినా, ఏది రియల్ సిస్టర్స్ సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం? వియ్యంపుళ్ళు అంటే అన్న చెల్లెళ్ళు వీళ్ళే కదా, అక్క తమ్ముళ్ళే అవుతారు కదా. సో అంత బాండింగ్, ఐ నో ఇట్ ఈస్ సో స్ట్యూపిడిటీ అనిపిస్తుంది కావచ్చు నేను చెప్తే, బట్ నేను రియల్గా ఫాలో అవుతాను కాబట్టి అలా అయినప్పుడు నీకు ఇంత కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇవి కాకుండా మన జీవితంలో చాలా ఉంటాయిరా అన్వారెంటెడ్గా. సో ఇవి నువ్వే తెలుసుకోకుండా చేసుకొని జీవితాన్ని మీరిద్దరూ బిహేవింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల పెద్దోళ్ళది పిల్లల మధ్యలో గొడవలు వస్తాయి. పిల్లలు నరకంగా ఇద్దరి మధ్యలో కొడుకు కాస్త అత్తగారింటికి వైపు ఏమైనా చెయ్యాలి అంటే చచ్చేంత భయం. ఏంట్రా మీ అత్త వాళ్ళకి చేసావు అంటారు. సో ఆ ఒక భయంతో హీల్ బి ఆల్వేస్ అల్లుడు అంటే ఒక సింపుల్ ఒక మనిషి పోయి బాగున్నారా ఆయన పోయి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అత్తగారింట్లో కాస్త వెళ్ళి ఏమైనా చేస్తున్నాడు అనుకో, ఏంట్రా అట్లా తిరుగుతున్నావు, కూర్చో. ఈ కల్చర్ మనకు ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఒకవేళ అత్తగారికి ఏమైనా హెల్ప్ చేసినా, మాట్లాడినా, మామ అలా ఎంబటే వీళ్ళకి ఎక్కడ లేని రోషం వచ్చేస్తుంది. మరి ఈ అమ్మాయి పోయి ఇంటెడు చాకిరీ చేయొచ్చు, బండెడు చాకిరీ చేయొచ్చు, పని మనిషిలాగా ఉండొచ్చు. చూడండి అసలు ఎంత డిఫరెంట్. సో ఈ కల్చరల్ ఏదైతుందో ఇది బ్రేక్ అయినప్పుడు ఏంటి అని అంటే బ్యూటిఫుల్గా బాండ్స్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఇంకా మరికొన్ని టాపిక్స్ రిలేషన్షిప్స్ మీద డెఫినెట్లీ మాట్లాడుకుందాం రచిత గారు. ఇట్ వాస్ లవ్లీ థింగ్ అబౌట్ రిలేషన్షిప్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, డివోర్స్ కావచ్చు, మీరు అన్నవి చిన్నవి చూస్తున్నారు ఆడియన్స్, పాటిస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లాస్యా.